కొంతసేపటి తరువాత అరే విష్ణు ఎవరిదాకా నువ్వు ఎటువైనావురా? నేను ఎటువైనా నేను పెద్దమ్మ ఇంటికేనా పెద్దవాళ్ళ ఇంటికి ఎందుకైనా నేను పోకుండా కదా అలక మనకు లొల్లైందిగా ఎందుకు వద్దున్నావు? రమ్మనగలేనా తప్పుదా ఓ మాసాల్తి అలక మనకు లొల్లే మొత్తం కొట్టుకుంటే మళ్ళీ ఎందుకైనా నువ్వు చికెన్ చేసిందన్న రమ్మన్నది అందుకే పోయినా. ఓ మాసాల్తి మంది బాగా ఎక్కువైంది. అరే మన మంద మన పెద్దమ్మనే టిఫిన్ లా అంటే చికెన్ వేసుకుందాం అనుకున్నా నువ్వు కొడతావు తిడతావని సపరేకుండా వచ్చిన గుట్లా కదా ఇప్పుడు ఇజ్జలు పోతాయి. మొన్న గంట కొట్టుకుంటుంది ఇంకా మళ్ళీ పోయినా వాళ్ళ ఇంటికి. నువ్వు ఇట్లా మళ్ళీ వాళ్ళ ఇంటికి రా ఇంకో కండ్ల కారం పోతా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోకు నువ్వు ఇక. ఏం పోను పో ఊరికే వాళ్ళ ఇంటికి ఏం తినడు. అరే విష్ణు నేను పొలం కడుకోవాలి నువ్వు ఎవరి ఇంటికి ఒక ఇంటికన్నా ఉంటారేనా? సరే పో పో. అబ్బా నీ కడుపులో గించేసం ఉందా? నీ కొడుకుని రానిస్తలో వాళ్ళు రానిస్తలో చూసుకుంటావు బిడ్డ. నా పొలం ఉండేనా నీళ్ళే కటేవాయనా? అమ్మా అయ్యో మా పొలం అంతా ఎండబట్ట కదా. అయినా కానీ మన అలమొక్కనికి చెప్పిన 1 ఎకరం మోటార్ తోటి పెడదామని. అద్దు అని ఇప్పుడు చూడు మా అక్క పొలం ఎంత మంచిగా వండుతుందో. మా చూడు ఎండైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలేం కదా, దాని పొలమేమో మంచిగా వండబట్టే నా పొలమేమో ఎండిపోబట్టే. దాన్ని అడిగి నీళ్ళు వేసుకుందామన్నా కానీ దానికి నాకు మాటలు లేకపాయే. మొన్ననే జుట్లు పట్టి కొట్టుకుంటుంది. అక్క మీ పొలం అంతా ఎండిపోతుంది, ఒక్క బంటంలో నీళ్ళు పెడితే ఏమైంది? ఇప్పుడు ఏం చేయాలరా? అప్పుడేమో బాగా మోటార్ అద్దద్దనా ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో. అక్క ఈ పొలం మీ అక్కలాగా కొన్ని నీళ్ళు పరించుకుంటే ఏమైతే దాంట్లోకి వెళ్ళి చీ గదిని పొలంలోకి వెళ్ళి నీళ్ళని నేను తీసుకుంటా సచ్చినా తీసుకో. అక్క ఎందుకు గంత పెద్ద మాట మాట్లాడుతున్నావు? ఏమోన్న దానికి నాకు లొల్లైంది ఎంత మాట్లాడా. అక్క గట్లంటున్నాయింది లక్షల పొలం ఎండిపోతుంది. కరెక్టే కానీ మొన్న జుట్లు పట్టి కొట్టుకుంటుంది అది జుట్టు ఇగ్గిరని కొట్టింది. అవసరం లేదని నీళ్ళు. అక్క నువ్వే గట్ల అంటున్నావు నువ్వే లాస్ అవుతావు పో. ఏ లాస్ అవుతురా దాన్ని నీళ్ళు గిన్నెని కూడా ముట్ట నా పంతం అంతే. గట్లయితే ఈ పొలం అంతా ఎండిపోతుంది. నువ్వు బాగా అడకయింటారు మీ ఇంటి కప్పులో వస్తారు. అబ్బో ఊహించుకుంటే భయం అవుతుందా తమ్మ. మరి ఏం చేయాలిరా? మరి ఆ పొలంలోకి వెళ్ళి కిందికి వెళ్ళి రంధ్రాలు చేసి నీళ్ళు వరించుకో. మరి ఏ దొంగ పని కాదురా తమ్మ. దొంగ పని అని అనుకుంటూ కూర్చుంటే ఇక నీ పొలం పోతుంది. కరెక్టేరా ఎట్లయితే గట్ల అయితే ఇస్తా. అయితే అమ్మ మా అక్క ఇట్లా ఎప్పుడు అమ్మ లొల్లి పెట్టారు. నేను చెప్తా పోయే. ఆడిగిట్లా చెప్పకపోతే నా పంట ఇన్నే ఎండిపోతుండే. ఆవు కానీ అది ఇట్లా నా పరిస్థితి ఎట్లా? ఆవుగాని మా తమ్ముళ్ళు ఎడచేపడాలి చాట్లు కాదు మా తమ్ముడు. గాల్లో నా పొలంలో నీళ్ళు ఇస్తులు నీ అవ్వ గయ్యడిగా పోతుందిగా. ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. అబ్బా గిసోంటి తమ్ముడిని దేవుడు అందరికీ ఇవ్వాలి. అబ్బా నా నీళ్ళని మలుపుకుంది కదా దొంగ మొగది. నీ సంగతి ఆగి బిడ్డ. అరే తమ్మ నీకు ఎప్పుడైనా తొక్కగాలంటే మా ఇంటికి రారా, నేను వేసిస్తా. కానీ ఆ గయడి గంప వచ్చిందనుకో చెప్పురా, లేకపోతే ఇక లొల్లే పెడుతుంది నన్ను ఇక బతకనియ్యది. ఆ గయడి గంపని చూస్తే జుట్టు బట్టి గిరిగిరి దింపటి వారే బుద్ధి అవుతుంది. ఇక ఎందుకు పెద్ద అనుకుంటా. అబ్బా దీని పొలంలో నీళ్ళే ఉండదా, నా పొలంలోకి మొత్తం మలుపుకుంటా. దీని పొలం మొత్తం ఎండైపోవాలి. తమ్మ ఏం మాట్లాడవేంద్రా అప్పని సప్పుడు ఎక్కుంటున్నావు. తమ్ముడు సప్పుడు ఏమైనా బాగా అంటున్నావుగా మలుపుకోయే ఈ నీళ్ళని మలుపుకో. ఇంకా ఏ అద్దక్క దొంగ మొగ మొన్న నన్ను కొట్టినా కాక నా నీళ్ళని మలుపుకుంటారు. ఆయ్ నువ్వో పీసుకపోయావు నీ మొగడో పీసుకపోలే అందరు మా మీద పడరేందే పెట్టుకోరా మోటరా. ఓ నీ బొల్లు నీ లెవెల్ కావాలే ఇప్పుడంటే ఇప్పుడే మోటార్ దించిపిస్తా. దించిపి చూస్తా మాటలు కాదే దించిపి. ఏ లావ మాట్లాడుతున్నావే కొట్టడం నిన్ను కొట్టుడు పెద్ద సుతారం కాదే మొన్ననే కొడుతు కానీ గంతగానం. నీకు దమ్ముంటే ఇక్కడ కొట్టే చూస్తా అక్కడ కాదు. నిన్ను మొన్ననే కొట్టదాన్ని పెద్దదాని నూకున్నా లేకపోతే అన్న గుద్దుంటిని. గిన్ని మాటలు ఏడా నేర్చినవే చిన్నదానివైనా చిత్రాంగిలు ఎక్కున్నావు. నేను కాదు చిత్రాంగి నువ్వు నీ మొగడు చిత్రాంగులు. మాకు అచ్చే పొలం రాకుండా మీరే మొత్తం కబ్జా చేసుకున్నారు. ఆ ముసలోడి వచ్చినాక ఏడ్చి పొలం అంతా తెప్పించుకున్నారు. నాకేమో రుచి ఏడ్చి రాకపోయి. నువ్వు ఏడ్చినందుకు ఈ పొలం ఇచ్చే నాకేమేం రాకపోయి. మరి అన్నిట్లలో ఉండాలి తెలివి.
ఆ రోజు ఎటువైంది ఈ తెలివి అయ్యో నాకేం తెలుసు ఏడితే పొలం ఇస్తారని. నాకు తెలిస్తే నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఏడుతుంటిని. నువ్వు అన్నిట్లలో గెలుతావు, నీకు అన్ని విద్యలు ఉన్నాయి, మాకేం లేదు. నల్ల ముఖం నాకు ఇట్లా నోరు పెట్టుకొని గయ్య తేడికెళ్ళి నా ఉన్న పొలంలోకి వెళ్ళి నీళ్ళని మలుపుకున్నావు కానీ నీ పొలంలోకి వెళ్ళి నీళ్ళు మలుపుకున్నందుకు నన్ను కొడతావా? కొట్టే నీళ్ళు తీసుకున్నదే ఎక్కువ మాటలు మంచిగా లేకుంటే ఇన్నేది అంత బిడ్డ ఏ తన్ను ఒకసారి చూస్తా. నిన్ను అన్నడో సుతారమ్మాయి దొంగ అమ్మకపోయారా నన్ను కొడతావా? మరి తమ్ముడు నన్ను కొట్టింది, జుట్టు అంతా పీకిందిరా. నువ్వే జుట్టు వీక్కుంటావు కానీ తమ్మ చూడు మొత్తం గీకింది. మొత్తం గంధం కొట్టినా అది తమ్ముడు నేను పంచాయతీ పెట్టిరా, నువ్వే నాకు శాస్త్రంరా. ఎవడు ఈ నల్లికుట్లో రేపు సాక్ష్యమా? ఏ అక్క నల్లుకుంటాడు అంటున్నాయింది. మరి నేను అత్తగా బాగా సట్టుకొని చాక్కున్నావు తెలిసిపోయిందా? చెప్పు ఎట్లయితే అట్లా దీని మీద పంచాయతీ పెట్టిపిస్తాను, అందు మీద చేసేస్తాడు. 10 మందిని పిలిపిస్తారు రేపు పాలతమ్మ. రేపు పంచాయతీ పెట్టి 10 మందిని పిలిపిస్తాను. నీ సంగతి ఆగే. ఓ అవ్వా నాన్నలు తీసుకొని నన్ను కొట్టి దాని కదా విక్కొని దాని కదా పడి నన్ను బది నేను చెప్తున్నారా? హాయ్ గాయ్స్, ఎట్లుంది వీడియో? మంచిగా ఉందా? సో మంచిగా ఉంటే అయితే కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. సో వీడియో అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ మా వాడకట్టే ఇదంతా మా కాల్ చూడండి. సో ఇట్లనే మీకు మంచి వీడియోస్ అనేవి ఇట్లనే వస్తాయి. సో సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇక్కడ చూడండి మన పిల్లలు రాహిణి లేదు, ఎందుకంటే రాహిణి ఫీవర్ వస్తుంది కాబట్టి ఆమె అక్కడ ఉంది. ఇక్కడ చూడండి పిల్లలు. సో ఓకే, మళ్ళీ ఒక వీడియో మళ్ళీ వెళ్దాం. ఓకే బాయ్.